మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 16ను పరిశీలిద్దాం. 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో శ్రీకృష్ణుడు జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. మనలోని అజ్ఞానమనే చీకటిని ఆత్మజ్ఞానమనే వెలుగు ఎలా తొలగిస్తుందో ఈ శ్లోకం చాలా అందంగా చెబుతుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ శ్లోకమర్థమేమిటంటే, ఎవరి అజ్ఞానమైతే ఆత్మజ్ఞానం చేత నశింపబడుతుందో వారికి ఆ జ్ఞానమే సూర్యుడిలా ఉదయించి పరమ సత్యాన్ని అంటే పరమాత్మను ప్రకాశింపజేస్తుంది. ఇక్కడ భగవంతుడు ఒక అద్భుతమైన పోలికను వాడుతున్నాడు. చీకటిని తొలగించడానికి మనం దానితో పోరాడనవసరం లేదు. కేవలం ఒక దీపాన్ని వెలిగిస్తే చాలు, చీకటి దానంతట అదే మాయమవుతుంది. అలాగే మనలో పేరుకుపోయిన అజ్ఞానాన్ని, సందేహాలను తొలగించడానికి జ్ఞానమనే దీపం చాలు. ఆ జ్ఞానం మన నిజ స్వరూపాన్ని అంటే నేను ఈ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మను అనే సత్యాన్ని మనకు చూపిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మన సమస్యలన్నిటికీ మూల కారణం అజ్ఞానమే. ఆ అజ్ఞానం తొలగిపోతే సూర్యోదయమైనప్పుడు ప్రపంచమంతా స్పష్టంగా కనిపించినట్లు మనకు కూడా పరమ సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మనకు గొప్ప ఆశను, ధైర్యాన్నిస్తుంది. మనలోని గందరగోళం, దుఃఖం శాశ్వతం కాదని, జ్ఞానమనే వెలుగుతో వాటిని అధిగమించవచ్చని ఈ శ్లోకం మనకు హామీ ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన కోపాలు, భయాలు, ఆందోళనలు అన్నీ కూడా మన నిజ స్వరూపాన్ని మర్చిపోవడం వలనే వస్తాయి. నేను ఈ ఉద్యోగం, నేను ఈ బంధం అని బలంగా అనుకోవడం అజ్ఞానం. రోజు కొద్దిసేపు భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలను చదవడం లేదా వినడం ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇది నా శరీరానికి, మనసుకు సంబంధించినదే కాని నా ఆత్మకు కాదు అని గుర్తు చేసుకోవాలి. ఈ చిన్న మార్పు మన దృక్పథంలో గొప్ప శాంతిని కలిగిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.